హలో, నేను మిస్ రావు. గత వారం రోజుల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలు వరదల్లో ఉన్నాయి. ఇప్పుడు వరద విపత్తు నుంచి బయటపడ్డాయి ఆ ప్రాంతాలు. దీంతో అసలు వరద ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏంది అనే దాని మీద పోస్ట్ మార్టం చేస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ప్రధానంగా 4 కారణాలు ఈ వరద వెనుక ఉన్నాయి అనేది ప్రాథమికంగా ప్రభుత్వం అనుమానిస్తుంది. వాటిల్లో ఒకటి, ఒకేసారి ఒకే రంగు గల పడవలో 4 ప్రకాశం బ్యారేజ్ వైపు కొట్టుకొని రావడం అనేది ఒక కుట్ర కోణం కింద భావిస్తోంది. రెండవ పాయింట్ ఏంటంటే క్లౌడ్ బరస్ట్ అనేది జరిగిందా అనేటువంటి మరొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఈ క్లౌడ్ బరస్ట్ వెనుక కుట్ర ఉందా అనేటువంటి అనుమానం కూడా లేకపోలేదు. 3, అసలు బుడమేరు చెరువుకి బుడమేరు వాగుకి ఎవరు గండి కొట్టారు, 3 గంటలు ఒకేసారి ఎందుకు పడ్డాయి అనేది కూడా ఒక పెద్ద డౌట్ ఉంది. ఈ గంటల కారణంగానే దాని చుట్టుపక్కల ప్రాంతాలు, దాని దిగువనటువంటి గ్రామాలు నీళ్ళల్లో చిక్కుకుపోయాయి అనేది మరొక డౌట్గా ఉంది. సో ఇలా అనేక రకాల డౌట్లు ఉన్నాయి. అలాగే డైవర్షన్ ఛానల్కి సంబంధించి సరైనటువంటి సమయంలో గేట్లు ఎత్తకపోవడం కారణంగానే ఈ వరద సంభవించిందా? ఈ 4 ప్రధానమైనటువంటి డౌట్స్ మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది, అధ్యయనం చేస్తుంది శాస్త్రీయబద్ధంగా. ఈ 4టిలో ఏ ఒక్కటి తేలినా దీని వెనక కుట్ర కోణం అనేది బయటికి పడేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బాధ్యుల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా వెల్లడించారు కూడా. సో కుట్రకోణం ఏమైనప్పటికీ కూడా గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం గ్రామాల్లోనే పర్యటిస్తూ ఉన్నారు. నిత్యం గ్రామాల్లోనే ఉన్నారు. గ్రామాల్లో ఉండేటువంటి నిరాశ్రయులతోటే ఆయన గడిపారు. వినాయక చవితి పండుగను కూడా వాళ్ళతోటే చేసుకున్నారు. ఒకవైపు ఆర్మీని నింపారు, మరోవైపు అక్కడ ఉండేటువంటి ఏజెన్సీలని కోఆర్డినేట్ చేసుకొని బుడమేరు చెరువు గండ్లను పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అంతేకాదు గ్రామాలను నీటి ముప్పు నుంచి కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలను సురక్షితంగా బయటపడేయటానికి ఆయనకున్నటువంటి అనుభవాన్ని రంగరించారు. ఆ కారణంగానే సాంకేతికతను కూడా ఆయన ఉపయోగించుకున్నారు. దాని ఫలితంగానే డ్రోన్స్ను ఉపయోగించి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించగలిగారు. మరోవైపు హెలికాప్టర్లను ఇమీడియట్గా రప్పించగలిగారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో. ఇంకొక వైపు ఆర్మీని, ఎన్డీఆర్ఎఫ్ దళాలని, ఫైర్ ఇంజన్ని, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకొని అక్కడ ఉండేటువంటి విపత్తు నుంచి ప్రజల్ని బయటపడేసేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. అయితే ఈ సక్సెస్ వెనుక ఆయన కష్టం ఉంది, ఆయన శ్రమ ఉంది, ఆయన అంకిత భావం ఉంది, ఆయన దూరదృష్టి కూడా ఉంది అని చెప్పొచ్చు. భవిష్యత్తులో బుడమేరు వాగు కారణంగా వరద రాకూడదు అనేది ఆయన భవిష్యత్ విజన్. అందుకు ఏం చెయ్యాలి అనే దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. బుడమేరు వాగుకు పడినటువంటి 3 గంటలలో 2 ఈజీగానే పూడ్చగలిగారు. అది కూడా లోకేష్కి ఆ బాధ్యతను అప్పచెప్పారు. లోకేష్ కూడా ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చారు. అయితే 3వ గండిని పూడ్చడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు శ్రమ చేయాల్సి వచ్చింది. అంతేకాదు మేధోమదనం కూడా చేయాల్సి వచ్చింది. సో 3వ గండిని పూడ్చడానికి ఆర్మీని ఇన్వాల్వ్ చేశారు. లోకల్గా ఉండేటువంటి ఏజెన్సీలను కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నానికి 3వ గండిని కూడా పూర్తి చేయగలిగారు. దీంతో బుడమేరు దిగువ గ్రామాలకు వరద ముప్పు అయితే తాత్కాలికంగా లేదు అని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం కృష్ణా నది ప్రవాహాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు జరిగినటువంటి విపత్తు పునరావృతం కాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకొక వైపు 3 లక్షల మందికి గత 5 రోజుల నుంచి 3 పూట్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైజెనిక్ ఫుడ్ని అందజేస్తూ ఉన్నారు. మెడిసిన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఆహార పదార్థాలు కానీ అందిస్తూ ఎవరికి ఏ లోటు లేకుండా ఆయన అన్నీ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శ ఏంటంటే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ దగ్గర గేట్లు ఉన్నాయి. ఆ గేట్లని
ఎత్తకుండా ఉన్నారు సరైనటువంటి సమయంలో అనేది జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవేళ బుడమేరు గేట్లను కనుక సకాలంలో ఎత్తి ఉంటే ఈ వరద సంభవించేది కాదు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. కానీ అఫీషియల్గా 60,000 క్యూసెక్ల ప్రవాహం వచ్చింది బుడమేరుకి. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రవాహం రాలేదు. అంత పెద్ద ప్రవాహం రాబట్టే బుడమేరు కింది గ్రామాలు వరదలో చిక్కుకుపోయాయి అనేది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వర్షన. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి, అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు 4 పడవలు కృష్ణా బ్యారేజ్ని బలంగా ఢీకొన్నాయి. ఒకేసారి వచ్చే ఆ 4 కూడా, అది కూడా ఆ 4 ఒకే కలర్లో ఒకే రంగులో ఉన్నాయి. కరెక్ట్గా దీని వెనకనే కుట్ర కూడా ఉంది అనేది ప్రభుత్వం అనుమానిస్తుంది. దాని మీద ఎంక్వైరీ కూడా ఆదేశించిందని చెప్పి కొల్లు రవీంద్ర చెప్తూ ఉన్నారు. ఒకసారి పడవ కొట్టుకొని ప్రకాశం బ్యారేజ్కి గుద్దుకుంటే కనుక అక్కడ ఉండేటువంటి గేట్లు దెబ్బతిన్నాయి. అదే 4 పడవలు ఒకేసారి గుద్దుకుంటే దాదాపు ప్రకాశం బ్యారేజీ చాలా వరకు దెబ్బతింది. దాని రిపేర్లు కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు, చేయాల్సి వచ్చింది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తూ ఉంది. ఈ 4 పడవలు కొట్టుకొని రావడం వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్లీపర్ సెల్స్ ఈ పని చేశాయి అనేది ప్రాథమికంగా తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది. ఆ స్లీపర్ సెల్స్ ఏవో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్లీపర్ సెల్సే అనేది అనుమానం ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు కూడా ఒకానొక సందర్భంలో 2 రోజుల క్రితం కొన్ని అనుమానాలను కూడా రైజ్ చేశారు. కాలువ గట్ల మీద పెట్రోలింగ్ పెడుతున్నాము, కొన్ని అసాంఘిక శక్తులు బుడమేరు వాగు గట్టుని పగలగొట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు, చేసేటువంటి అవకాశం ఉంది, అలాంటి అనుమానాలు ఉన్నాయని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బుడమేరు గండ్లు పడ్డాయి, ఆ గండ్లకి కారణం ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ప్రాథమికంగా అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అయితే చేపల చెరువులకు సంబంధించిన ఓనర్స్ కొంతమంది బుడమేరు వాగు సంబంధించినటువంటి గండ్లు కొట్టారు అనేది కూడా వినిపిస్తుంది. ఆ దిశగా ఎంక్వైరీ కూడా నడవాలి అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క అభిప్రాయం. అదే జరిగితే చేపల చెరువులు ఎక్కువగా ఉండేటువంటి యజమానులు ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే. సో చేపల చెరువులకు సంబంధించిన యజమానులు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే ఉన్నారు, వాళ్లే ఆక్యుపై చేశారు. 90% ఆక్యుపై చేసినటువంటి వాళ్ళల్లో ఉన్నారు అనేది పవన్ కళ్యాణే అఫీషియల్గా డిప్యూటీ సీఎం హోదాలో అనౌన్స్ చేశారు. సో దాని దిశగా కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంది కుట్ర బయటపడాలంటే గనక. ఇక క్లౌడ్ బర్స్ట్, ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది హైదరాబాద్ని ముంచెచ్చినప్పుడు 2020 ఆ ప్రాంతాన కేసీఆర్ బయటికి తీసినటువంటి అంశం. విదేశీ కుట్ర ఉంది హైదరాబాద్ మీద విదేశీ కుట్ర ఉంది కాబట్టి క్లౌడ్ బర్స్ట్కి పాల్పడ్డారు. అందుకే క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఒకే చోట ఎక్కువ వర్షపాతం నమోదైంది, హైదరాబాద్ మునిగిపోయింది అనేది అప్పట్లో కేసీఆర్ చెప్పినటువంటి మాట, కేసీఆర్ అనుమానించినటువంటి అంశం కూడా. సేమ్ దాన్ని కనుక ఇప్పుడు అమరావతికి ఇంప్లిమెంట్ చేస్తే అమరావతి రాజధాని వద్దు, అమరావతి రాజధానికి వ్యతిరేకం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దానికి విదేశాలతో చేయగలిపి క్లౌడ్ బర్స్ట్ని క్రియేట్ చేసి, క్లౌడ్ బర్స్ట్ చేస్తే అత్యధిక వర్షపాతం పడితే అమరావతి మునిగిపోతుంది, అందుకే రాజధాని మేము వద్దంటున్నాం అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ కుట్ర పన్నారా అనేది 4వ అంశంగా కూడా ఉంది. ప్రధానంగా ఈ 4 అంశాల మీద కనుక ఎంక్వైరీ చేస్తే ఏదో ఒక దాని దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్లీపర్ సెల్స్ పట్టుబడేటువంటి అవకాశం ఉంది అనేది ప్రభుత్వం యొక్క అనుమానం, సో ప్రభుత్వం యొక్క భావన కూడా. కాబట్టి ఆ దిశగా ఎంక్వైరీ చేయాలి అనేది కొల్లు రవీంద్ర ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మరి ఆ దిశగా ఎంక్వైరీకి ఆదేశిస్తుందంటే ఇప్పుడు మొత్తం పునరావాస కేంద్రాల్లో ఉన్నారు ప్రజలు, ఇప్పుడిప్పుడే సొంత ఇళ్లకు వెళ్తున్నారు. మొత్తం పరిస్థితి చక్కబడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ, దీని వెనక అసలు కుట్ర కోణం ఏముంది అనేది బయట పడేటువంటి అవకాశం ఉంది. బయటికి తీయడానికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఈ 4 అంశాల్లో కుట్ర కోణం ఏదై ఉంటుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.